హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. చాలామంది కూడా ఎదుటి వ్యక్తులు మన గురించి ఏమనుకుంటున్నారు, మన మీద వాళ్ళకి ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, ముఖ్యంగా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విధంగానే ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా అక్కడ ఎవరైతే బాస్ మనల్ని ఇంటర్వ్యూ చేస్తారో తను నాకు జాబ్ ఇస్తాడా ఇవ్వడా, నా గురించి ఏమనుకున్నారు, సో ఈ విధంగా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అయితే మైండ్ రీడింగ్తో మనం తెలుసుకోవచ్చా? సో తెలుసుకోవచ్చు అంటున్నారు కొంతమంది. మరి ఏ విధంగా తెలుసుకోవాలి? సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రముఖ లైఫ్ కోచ్ అండ్ కౌన్సిలర్ గణేష్ గారు ఉన్నారు. అతను అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సో మైండ్ రీడింగ్, ఎదుటి వ్యక్తులు మన గురించి ఏమనుకుంటున్నారు అనేది మనం ఎలా తెలుసుకోవాలి? చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. జనరల్గా మనసును చదవటం అనేది అంత సులభమైన విషయం కాదు, కానీ అసాధ్యం కూడా కాదు. మన నైపుణ్యం, టెక్నిక్, వీటితో ఒక మేరకు మనం మైండ్ రీడింగ్ అనేటువంటిది చేయటం సాధ్యమే. జనరల్గా మనకు ఒక సామెత ఉంది, ఏమిటి? ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. అంటే మీ ముఖం అనేటువంటిది మీ మనసుకు ప్రతిబింబం. మనందరికీ నానుడే కదా, నానుడు ఒట్టిగా రాలేదు కదా. అంటే మీ మనసులో అనుకున్నటువంటి అనేక విషయాల్ని మీ ముఖం బయటికి తమ ఎమోషన్స్ సంబంధించి కొన్ని రకాలు తెలియజేస్తుంటుంది. అవును. ముఖంలో కూడా సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. అంటే అన్ని ఇంద్రియాల్లో కంటే కూడా కళ్ళు చాలా ప్రధానమైనవి. కళ్ళను చదవటం అలవాటు అయితే చాలా విషయాలు తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది. మనం చూడండి, అంటే కళ్ళు మన పురాణాలు వీటిలో కూడా చూస్తే కొన్నిట్లో మనం సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్స్. నరసింహస్వామి కళ్ళు, లేకపోతే త్రినేత్రం శివుడు మూడో నేత్రం వేస్తుంటారు, అంటే రెడ్ వేసేసి. అంటే కోపంగా ఉండేటువంటి వాళ్ళ కళ్ళు ఎట్లా ఉంటాయి? ఎర్రబారి ఉగ్ర నరసింహుడిలాగా ఇంద్ర కోపంతో కోపాన్ని తెలియపరుస్తుంది. కరుణకి ప్రేమకి సింబల్గా కూడా ఒక యేసుక్రీస్తు, లేకపోతే ఒక సాయిబాబాను నమ్మేవాళ్ళు ఉన్నారు, షిరిడి సాయిబాబా, మదర్ తెరిస్సా, ఇటువంటి వాళ్ళ ఫేసెస్ చూసినప్పుడు, వాళ్ళ కళ్ళలో చూసినప్పుడు కరుణ, దయ తాలూకు ఒక ఎక్స్ప్రెషన్, ఇది మనం చదవగలుగుతాం, చూడగలుగుతాం. కానీ ఇద్దరు ప్రేమించుకున్నటువంటి వాళ్ళని ఎప్పుడైనా మీరు గమనించినట్లయితే ఆ కళ్ళల్లో ఉండేటువంటి వెలుగును కూడా మీరు గమనించగలుగుతారు డిఫరెంట్గా. అంటే ఒకళ్ళ పట్ల ఒకళ్ళకు ఉండేటువంటి ఆ యొక్క ప్రేమని కళ్ళు వ్యక్తపరుస్తుంటాయి. ఆ కోపం అవేమి కనపడవు అక్కడ, చాలా ఒక వెలుగు మీకు అన్నీ కలిపి వస్తాయంటారా? ఎఫెక్షన్స్ ఇవన్నీ కూడా కళ్ళలో. అంటే కళ్ళని జనరల్గా సంబంధించినటువంటి అబ్జర్వ్ చేయటం ద్వారా నువ్వు కోపంగా ఉన్నారా, చిట్టుపట్లాడుతున్నారా, ప్రేమగా ఉన్నారా, శాంతంగా ఉన్నారా? మనం కూడా చిన్నప్పుడు ఇంట్లోకి వెళ్ళంగానే మన పెద్దవాళ్ళు తండ్రో తల్లో ఏదైనా కోపంగా ఉన్నారనుకోండి, వాళ్ళ కళ్ళ చూసేసి ఒకసారి పక్కకి మనం తప్పుకుంటాం. అట్లా కళ్ళు సంబంధించినటువంటిది అబ్జర్వ్ చేయటం ద్వారా, మనం రీడ్ చేయటం ద్వారా మనసులో ఉండేటువంటి కోపాన్ని కానీ కరుణను కానీ వాళ్ళకి సంబంధించినటువంటి శాంతంగా ఉన్నారా అనేటువంటిది, ఇతరత్ర మన పట్ల ఎఫెక్షనేట్ ఉన్నారా అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక టెక్నిక్. అట్లనే చాలా టెన్స్గా ఉంటారు కొందరు. ఎప్పుడన్నా ఉన్నప్పుడు బాడీ లాంగ్వేజ్ని మనం స్టడీ చేయటం ద్వారా కూడా ఉన్నప్పుడు మొత్తం దవడంతా కూడా బిగించేసేసి, చేతులు కోపం వచ్చినప్పుడు ఒక టెన్స్ ఫీల్ అయినప్పుడు ఏమవుతుంది? బాడీ సంబంధించినటువంటిది శరీరంలో అనేక మార్పులు వస్తాయి, చోట్ల పడతాయి, మొత్తం చేతులు బిగుసుకుంటాయి, మొత్తం దవడ జా బిగిసిపోతుంది. ఇట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు అతను టెన్స్లో ఉన్నాడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. షివరింగ్ ఉంటుంటుంది. కాబట్టి దీన్ని బట్టి కూడా అతని మనసు సంబంధించినటువంటిది మనం రీడ్ చేస్తాం. ఇట్లా మనం ఒకరికి ఒక విషయం మాట్లాడుతున్నప్పుడు అతను పదే పదే తలాడిస్తున్నాడు, అటు ఇటు చూస్తున్నాడు అంటే వెంటనే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు చెప్పేటువంటి విషయం అనేటువంటిది అతనికి అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదా? అతను అసలు ఆలకించట్లేదా? ఆలకించకపోవటం వల్ల అర్థం కాకపోవచ్చు, ఆలకించినా కూడా అర్థం కానప్పుడు కూడా ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఓకే. కాబట్టి ఆలకించి కూడా అర్థం కాలేదనుకోండి, అప్పుడు కొద్దిగా మీరు వేరే డిఫరెంట్ వేలో అతనికి మళ్ళీ చెప్పడానికి అదే విషయాన్ని మీరు ప్రయత్నం చేయొచ్చు. కొంచెం ఇంట్రెస్టింగ్ ఇంకొక పద్ధతుల్లో.
అతను శ్రద్ధగా వినటానికి అనుగుణంగా, విని అర్థం చేసుకోవటానికి. అట్లా ఇంకొక సంబంధించినటువంటిది చాలా విషయాల్లో మనం ఏదైనా స్కూల్లో పిల్లలు ఏదైనా మామూలుగా లేకపోతే ఒక క్లాసెస్ జరుగుతున్నప్పుడు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, చెయ్యెత్తండి అని అనుకోండి. ఒకళ్ళు టక్కని చేయేస్తారు, కొందరు సగం ఎత్తుతారు, ఇంతే ఎత్తారు. ఆ బాడీ లాంగ్వేజ్ దాన్ని బట్టి కూడా కనుక్కోవచ్చు. టక్కన ఎత్తారంటే వాళ్ళు కాన్ఫిడెంట్గా వాళ్ళ విషయాన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సగం ఎత్తున్న వాళ్ళు కొద్ది బిడియో కొడుతున్నారు, అడగాల వద్దా. అందుకని సగం వరకే అది వచ్చి అది ఆగిపోయింది. అతని మనసులో ఉండేటువంటి బిడియాన్ని లేకపోతే కాన్ఫిడెన్స్ మనం చూడవచ్చు. అట్లా మాట్లాడుతుంటారు. మాట్లాడేటప్పుడు చేతులు ఇట్లా పెట్టి ఎక్స్ప్రెస్ చేసి ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు ఉంటారు, ఇట్లా మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉంటారు. దీనికి కూడా ఒక రీడింగ్ ఉందనేటువంటిది నానుడు ఉంది. దీనికి కూడా ఒక రీడింగ్ బాడీ లాంగ్వేజ్కి. ఇట్లాంటి అపీల్ అంటే మనం చెప్పేటువంటిది ఒక రిక్వెస్టింగ్ మెథడ్లో లేకపోతే ఒక అప్పీల్లో మనం చెప్తున్నాం అనేటువంటిది. ఎట్లా అంటే డిమాండ్. ఎవరైనా కూర్చోన్నా అనుకో, కూర్చో అంటావా? ఇలా అంట, రైట్. ఎవరైనా ఏదైనా రిక్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ప్లీజ్ అంటే మనకి మన బాడీ అనేటువంటిది మన భావాలకు అనుగుణంగా కొన్ని మన కదలికలు ఉంటాయి శరీరంలో. ఇవి సబ్కాన్షియస్లో మనకి తెలియకుండానే కొంత సెటిల్ అయి ఉంటాయి. మనం మాట్లాడేటువంటి విషయాలు మాట్లాడేటువంటిది పైకి మోసం చేయొచ్చు, కానీ మాటల్లో మనకు తెలియకుండానే అప్రయత్నంగా అంటే మన సబ్కాన్షియస్ మైండ్ ఇచ్చేటువంటి సిగ్నల్కి అనుగుణంగా మన శరీరం చేసేటువంటి కదలికలు మనల్ని మోసం చేయాలి, ఇతరులను మోసం చేయలేదు. అవును. కాబట్టి వీటిని అర్థం చేసుకోవటం ద్వారా కూడా మనం అతను చెప్పేటువంటిది డిమాండ్ పూర్వకంగా ఉందా లేకపోతే అప్పీల్గా ఉందా అనేటువంటిది కూడా ఒక పోర్షన్ని బట్టి మనం చేస్తాం. అట్లనే ఎదుట మీకు సంబంధించినటువంటిది ఎవరన్నా కలవాలనుకున్నారు, వెళ్ళినప్పుడు జనరల్గా ఒక ఫంక్షన్స్లో అటు ఇటు చూసినప్పుడు మాట్లాడుకుంటుంటారు. ఇక చూడండి మా లేడీస్ కూడా వెళ్ళు మరి అంత టెక్కు మూతి ముడుచుకొని చూస్తున్నట్టు అడిదిరిగి అటుపోతుంది అంటే డిస్టెన్స్. మన ఇష్టం లేని వాళ్ళ పట్ల ఎట్లుంటాం, దూరాన్ని పాటిస్తాం కదా సహజ నేచురల్గా. అంటే మనం ఒక వ్యక్తితో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు అతను డిస్టెన్స్గా అంటే మనకి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తుంటే మనతో సంబంధం నిలుపుకోవటానికి సిద్ధంగా లేడు. గ్యాప్, ఈ డిస్టెన్స్ గ్యాప్ కూడా మైండ్ గ్యాప్ని తెలియజేస్తుంది. సన్నిహితంగా వచ్చి చేయగలిపి ఒక స్మైల్తో నీకు మంచిగా హగ్ చేసుకున్నాడు అనుకోండి, ఈజ్ క్లోజ్. అంటే కొంత అతను ఎక్స్ప్రెషన్ ద్వారా కూడా అతని బాడీ లాంగ్వేజ్ ద్వారా కూడా నీతో ఆ సాన్నిహిత్యాన్ని మెయింటైన్ చేయడానికి కలుపుకోవడానికి అతను సిద్ధంగా ఉన్నాడు అనేటువంటిది కూడా మనకి అర్థమవుతుంది. అట్లా వివిధ మన బాడీ లాంగ్వేజ్ అంటే సబ్కాన్షియస్లో ద్వారా మనకి అప్రయత్నంగా మనకు తెలియకుండానే మనం చేసేటువంటి ఒక శరీర కదలికల్ని అబ్జర్వ్ చేయటం ద్వారా మనం ఇతరుల మైండ్లో ఉండేటువంటి భావాలని మనసును చదవటానికి మైండ్ని రీడ్ చేయటానికి అవకాశం ఉంది. దీంట్లో నైపుణ్యం సంపాదించిన కొద్దీ నువ్వు మాస్టరైజ్ అవుతావు. దీనికి జీవిత అనుభవం కావాలా, చదవాలా, తెలుసుకోవాలా మైండ్ని అనేటువంటి ఆసక్తి కూడా ఉండాలి. అది లేకుండా జనరల్గా మనం ఊరికినే ఎదుటి క్యాజువల్గా మాట్లాడేసుకున్న తర్వాత ఎదుటి వాళ్ళ గురించి చెప్పడం అనేది కష్టం. ఓకే. కాబట్టి ఇంకా అనేకం ఉన్నాయి సంబంధించినటువంటి టెక్నిక్స్, అవి ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఓకే సార్. మరి ప్రేమించుకునే జంటలు ఉంటారు కదా, వాళ్ళు తెలుసుకోవాలంటే ఎలా? కళ్ళే అండి. కళ్ళేనా? చాలా అంటే మిగతావన్నీ ఆ క్లోజ్నెస్ ఉన్నప్పుడు ఎవరైనా చెప్పగలుగుతారు, ఎవరైనా. కానీ ఇప్పుడు ఇందా చెప్పాను కదా, సన్నిహిత్యాన్ని కోరుకుంటున్నారంటే ఇద్దరి మధ్య ఎఫెక్షన్ ఉందనుకోండి, ఎక్కడో ఉంటే కూడా ఆ వస్తువు ఈ వస్తువు తేవడానికి వచ్చినట్టుగా వచ్చి ఛాయ్ ఇవ్వడానికి వచ్చినట్టు, లేకపోతే ఇంకేదో బిస్కెట్ అందరికి పంచేటప్పుడు అది తీసుకొచ్చి నీకు ఇవ్వడానికి వచ్చినట్టు నీ దగ్గరికి వచ్చేస్తుందా, అయితే అసలు నీ దగ్గరికి వస్తాడు ఏదో పలకరించడానికి, ఏదో వంకతో, ఏదో సాకుతో. క్లోజిటీ చూస్తుంటాం కదా, సినిమాల్లో కూడా చూపిస్తుంటారు కదా, ఏదో ఒక వంకతో ఆ క్లోజిటీని ఎక్స్ప్రెషన్ కనపడుతుంటుంది.
మాటల్లో కనపడుతుంటుంది, నవ్వులో కనపడుతుంటుంది, కళ్ళలో కనపడుతుంటుంది, ఫేస్లో కనపడుతుంది. రైట్. మరి మనం అంటే ఇష్టం లేదని తెలుసుకోవడం? చిరుబుర్రులు ఆడుతున్నారంటే అర్థమైంది ఒక ఎక్స్ప్రెషన్, కానీ అది తాత్కాలికంగా లోపల ప్రేమ ఉండి కూడా చిరుబుర్రులు ఆడచ్చు. దానికి కూడా అది ఎక్స్ప్రెషన్, అంటే తమకు అనుగుణంగా వాళ్ళు లేనప్పుడు. కానీ అయిష్టత కింద కూడా చెప్పాం కదా, డిస్టెన్స్ ప్రధానంగా, ఇంకా మాటలు ప్రధానంగా. మనం మాట తీరు అనేటువంటిది, టోన్ అనేది చాలా సందర్భాల్లో మైండ్ రీడ్ చేయడానికి తోడ్పడుతుంది. ఆ టోన్ యొక్క తీవ్రత, కోపంగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందండి, అరిచేటప్పుడు బేస్ ఎట్లుంటుంది, మంచి పాట మధురమైనటువంటి పాట పాడినప్పుడు ఎట్లుంటుంది, బేస్ సౌమ్యంగా ఉంటుంది. మంచిగా మాట్లాడుతున్నప్పుడు ఎట్లుంటుంది, లేకపోతే ఎదుటి వాళ్ళు గదువుతున్నప్పుడు, ఇవన్నీ తేడా ఉంటుంది.